సాధారణంగా పామును చూస్తే భయం వేస్తుంది, కానీ అదే పామును దేవుడిగా కొలుస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. దీనికి కారణం పాము జాతికే గర్వకారణంగా నిలిచిన మహోన్నత శక్తి ఆదిశేషుడు. తన జాతి స్వభావమైన విషాన్ని జయించి విష్ణువుకే నీడగా మారారు. ఆదిశేషుడు ప్రజాపతుల్లో ఒకరైన కశ్యప మహర్షికి ఆయన భార్య కద్రువకు జన్మించారు. కద్రువకు 1000 మంది కొడుకులు కావాలని కోరుకోగా కశ్యప మహర్షి వరం ఇచ్చారు. ఈ 1000 అండాల నుంచే ఈ సృష్టిలోని సర్పజాతి మొత్తం పుట్టింది. ఆదిశేషుడు ఈ 1000 మంది సోదరులలో అందరికంటే ముందుగా పుట్టిన జ్యేష్ఠపుత్రుడు. ఆయన తర్వాతే వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు వంటి సోదరులు జన్మించారు. ఆదిశేషుడు సోదరులు చాలా వరకు కుతంత్రాలతో, విషపూరితమైన ఆలోచనతో ఉండేవారు. కానీ ఆదిశేషుడు మాత్రం పుట్టుకతోనే ధర్మం వైపే మొగ్గు చూపేవారు. సోదరుల పనులు ఆయనకు నచ్చేవి కావు.